రైట్ మధు. సో ప్రస్తుతానికి ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ పై రెచ్చిపోతోంది. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా ఛిద్రం చేసింది. ఇరాన్ దాడిలో పెద్ద ఎత్తున ఇప్పుడు బెయిర్షెబాలోని ఒక హాస్పిటల్లో ఈ మిసైల్ పడడంతో అక్కడ వారంతా కూడా ఒకసారిగా భయభ్రాంత గురయ్యారు, పరుగులు పెట్టారు. సుమారుగా ఆ సమయానికి హాస్పిటల్లో 1600 మంది ఉన్నారనేది తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. హాస్పిటల్లో ఇన్సైడ్ విజువల్స్ మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూపించే ప్రయత్నం చేస్తాయి. చూడండి, ఇక్కడ విజువల్స్లో మొదటి బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ రెండు కనపడుతున్నవి హాస్పిటల్ విజువల్స్ అన్నీ కూడా. హాస్పిటల్లోని గోడలు, అక్కడి క్యాబిన్స్, గ్లాస్ ఐటమ్స్ మొత్తం కూడా విరిగిపోయాయి. అక్కడ నుండి పేషెంట్స్ మొత్తం కూడా ఆ శిథిలాల కింద సుమారుగా వందలాది మంది ఉంటారనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. יצא לך לא לפנות אליי. יצא לך לא לפנות אליי. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. אתם לא מבינים מה הולך פה. תראו מה קרה לי לבית חולים. תראו. פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי. פה כל היום אנחנו יושבים, פה. תראי כל הבית... אתם לא מבינים מה הולך פה. రైట్, ప్రస్తుతానికి ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లోని యొక్క హాస్పిటల్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఆ శిథిలాల కింద అక్కడ పడిపోయినటువంటి ఆ పెచ్చుల కింద సుమారుగా 1600 మంది సామాన్యమైన పేషెంట్స్, డాక్టర్, హాస్పిటల్ స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మిగిలిన వారంతా కూడా బాలిస్టిక్ మిసైల్ నుంచి తప్పించుకోవడం కోసం సేఫ్ జోన్స్ కు వెళ్ళిపోయారు. సేఫ్ జోన్స్ లో ఉన్నారు, సేఫ్ షెల్టర్స్ లో ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర బంకర్ ఉంటుందనేది ఇప్పటికే ఆర్టీ మీకు చూపించింది. బంకర్ ఎలా ఉంటాయి, బంకర్ ఎలా ఉంటుందని చూపించింది. సో ఆ బంకర్ లో తలదాచుకున్నారు. ఎప్పుడైతే ఈ మిసైల్స్ వస్తూ ఉంటాయో వెంటనే వారందరికీ సమాచారం అంతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. సో ఒక్కసారిగా మిసైల్స్ వస్తున్నాయనగానే సైరన్లు మోగుతాయి. రెడ్ అలర్ట్ అనేటువంటి అక్కడి వాళ్ళు ఉన్నటువంటి యాప్ ప్రకారంగా వాళ్ళందరికీ సైరన్స్ వస్తూ ఉంటాయి. వెంటనే అందరూ వెళ్ళిపోయి ఆ బంకర్ లో తలదాచుకుంటుంటారు. సో ఏదేమైనా ఎటువంటి దాడి జరిగినా కూడా ఇక్కడ బంకర్ దాక్కోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా బయట పడిపోగలుగుతారు, సేఫ్ గా ఉండగలుగుతారు. సో ప్రస్తుతానికి హాస్పిటల్లో 1600 మంది ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఇరాన్ పక్కాగా ప్రెసిషన్ టార్గెట్స్ గానే ఇప్పుడు బీర్షెబాలోని ఆ హాస్పిటల్ పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. 1600 మంది ఈ హాస్పిటల్లో ఉన్న సమయానికి ఇప్పుడు మరణాల సంఖ్య భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 13న మొదటిసారిగా శుక్రవారం రోజున ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు యత్నించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 7 రోజులు కావస్తోంది. ఇరాన్ ఎటువంటి దాడులు చేసినా కూడా కొంత టెలవీవ్ ప్రాంతాన్ని అయితే ఇబ్బందుల గురి చేసే టెలవీవ్ ప్రాంతాన్ని భారీ దాడికైతే యత్నించింది ఇరాన్. కానీ మిగిలిన ప్రాంతాలు ఎక్కడ కూడా ఐరన్ డోమ్ సహాయంతో ఏ ఒక్క మిసైల్ని కూడా ఇరాన్లోకి రానివ్వకుండా అడ్డుకుంది ఐరన్ డోమ్ ఇజ్రాయెల్లో. కానీ ప్రస్తుతానికి ఇరాన్ డ్రోన్స్ని, ఇరాన్ మిసైల్స్ని ఏమాత్రం కూడా రాడార్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకోలేకపోతోంది. సమర్థవంతంగా ఐరన్ డోమ్ తిప్పికొట్టలేకపోతుంది. ఇందులో భాగంగానే కొన్ని మిసైల్స్ టెలవీవ్ ప్రాంతంతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉన్నాయి. అక్కడ భారీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్తోంది ఇజ్రాయెల్ కూడా. సో బీర్షెబాలోని యొక్క సొరోకో మెడికల్ సెంటర్ దగ్గర ప్రజెంట్ ఒక మిసైల్ పడింది. అందులో సుమారుగా వందల సంఖ్యలో మరణాలు ఉండే అవకాశం ఉంది. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים. יצא לך לא לפנות אליי. יצא לך לא לפנות אליי.
ברסים. תראו את האנשים. תראו את האנשים. మిసైల్స్ అన్ని కూడా ఇజ్రాయెల్లో ప్రధాన నగరమైనటువంటి టెల్ అవీవ్, రమత్ గాన్, తర్వాత హోలాన్, బీర్షెబా ప్రాంతాల్ని దాడి చేసినట్టు తెలుస్తోంది, కాజింగ్ ఎ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ ఇజ్రాయెల్. సో ఇక్కడ పెద్ద ఎత్తున ఇంజురీస్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ హోలాన్ 1 person was seriously wounded and nearly 24 others sustained minor injuries after a missile impact in a residential area. సో ఈ ప్రకారంగా పెద్ద ఎత్తున మిసైల్స్ దాడి జరుగుతోంది. రమత్ గాన్ నుంచి మన గతంలో ఇజ్రాయెల్ నుంచి ఒక వ్యక్తి భారతీయుడు జాయిన్ అయ్యాడు. మనకు రమత్ గాన్ ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి మిసైల్స్ అక్కడ కూడా పడుతున్నట్టుగా తెలుస్తోంది. రమత్ గాన్, హోలాన్, బీర్షెబా ప్రాంతాల్లో కూడా ఈ మిసైల్స్ పడుతూ ఉన్నాయి. టెల్ అవీవ్ ప్రాంతం పూర్తిగా కూడా అక్కడ ఛిద్రం అయిపోయింది. సొరకా హాస్పిటల్ మెడికల్ సెంటర్ దగ్గర అయితే ప్రస్తుతం ఇంకా అక్కడ సిచ్యువేషన్ డేంజరస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. 1600 మంది ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా చుట్టుముట్టేశాయి మిసైల్స్. ఇక ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ద యుఎస్ సెడ్ దట్ ఇరాన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ నాట్ ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్. ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికాకి ఏం చెప్తోందంటే కేవలం ఇరాన్ న్యూక్లియర్ వెపన్సే కాదు, బలిస్టిక్ మిసైల్స్ కూడా తయారు చేస్తోంది. మనం కేవలం న్యూక్లియర్ వెపన్స్ పైన దాడి చేస్తాం, బలిస్టిక్ మిసైల్స్ తయారు చేసినటువంటి ఆ తయారీ కేంద్రాల దగ్గర కూడా మనం దాడి చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్లో ఒక మారణ హోమ్ అని చెప్పాలి. ఇరాన్ దాడిలో ఇరాన్ వరుస బలిస్టిక్ మిసైల్స్ ప్రయోగంతో ఇజ్రాయెల్లో ఒక మారణ హోమం సృష్టించబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఇక ఇరాన్ ఫ్రెష్ బ్యారేజెస్ ఆఫ్ మిసైల్ అట్ ఇజ్రాయెల్, సెవెరల్ సైట్స్ హిట్ అని చెప్తున్నాం కదా. పెద్ద ఎత్తున భారీ నగరాలు, మహానగరాలు ఇప్పుడు కూడా ఈ దాడిలో ఛిద్రమవుతున్నాయి. రమత్ గాన్, హోలాన్, ఆ తర్వాత బీర్షెబా, టెల్ అవీవ్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒక భారీ నష్టం వాటిల్లింది. అక్కడ పూర్తిగా బిల్డింగ్స్ అన్ని కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అక్కడ ఐరన్ డోమ్ ఏ మాత్రం కూడా వీటిని అడ్డుకోలేకపోతుంది, ఐరన్ డోమ్ ఏ మాత్రం కూడా వీటిని నిలువరించలేకపోతుంది. ఐరన్ డోమ్ చాలా సమర్థవంతంగా గతంలో తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం అంతటి స్థాయిలో పనిచేయలేకపోతోంది. ఎందుకంటే మల్టిపుల్ మిసైల్స్ ఒకేసారి కొన్ని వందలాది సంఖ్యలో మిసైల్స్ దూసుకొస్తూ ఉంటే 1-2 ఆ ప్రధాన నగరాల టార్గెట్ గా దాడులు కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ దాడులు మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశం కనబడుతోంది. రోజు రోజుకి మరొక చేజారిపోయే అవకాశం కనబడుతోంది. ఆ హాస్పిటల్ సిచ్యువేషన్ చూస్తేనే కొంత భయాందోళనగా ఉంది. అక్కడ ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి ఆ శిథిలాలు, పెచ్చులు, ఇతరత్ర క్యాబిన్స్, గ్లాస్ ఐటమ్స్ మొత్తం పడిపోవడంతో అవన్నీ కూడా కుప్పకూలిపోవడంతో వారంతా కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దాంట్లో సుమారుగా వందలాది మరణాలు సంభవించే అవకాశం ఉంది. వారం రోజుల పాటుగా జరిగినటువంటి అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్లో జరగనిస్తోంది. ఎందుకంటే ఒకేసారి 1600 మంది ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బలిస్టిక్ మిసైల్ ఢీకొట్టడంతో అదంతా కూడా కుప్పకూలిపోయింది. హాస్పిటల్ అంతా శిథిలం అయిపోయింది. మరణాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లోనే చాలా భారీగా మరణాలు సంభవించాయన్న మాట విన్నాం. సుమారుగా 700 మంది ఇరాన్ లో మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో సుమారుగా 1500 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా అదే స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. అతిపెద్ద క్రౌడ్, హెవీ క్రౌడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇరాన్ మిసైల్ ఢీకొట్టింది. కాబట్టి ఇజ్రాయెల్లో కూడా ఇప్పుడు ఇదే స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం అయితే కనబడుతోంది. సో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో టెల్ అవీవ్, రమత్ గాన్, హోలాన్, ఆ తర్వాత మరొక ప్రాంతంలో ఈ మిసైల్స్ అన్ని కూడా దాడి చేస్తూ ఉన్నాయి. బీర్షెబా ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఇరాన్ దాడిలో అట్టుడికిపోయింది, అల్లాడిపోయింది. ఒకసారి మళ్ళీ ఆ హాస్పిటల్ విజువల్ చూడండి, ఏ రకంగా ఉరుకులు పరుగులు పెడుతూ పరుగులు తీస్తున్నారనేది. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. פה נפל הטיל. יצא לך לא לפנות אליי. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן.
תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. הצעה לך לא לפנות אליי. సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో డజన్ల కొద్దీ ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించడంతో అక్కడి సొరోకో హాస్పిటల్లో ఈ దాడి జరిగింది. సుమారుగా 1600 మంది ఆ హాస్పిటల్ ఆ సమయంలో ఉన్నారు. అంతా కూడా ఆ శిథిలాల కింద చిక్కున్నట్టు తెలుస్తోంది. మరణాల సంఖ్య 100లోనే ఉండే అవకాశం కనబడుతోంది. ఇక్కడితో ఆగలేదు. టెల్-అవీవ్ ప్రాంతం, హోలాన్ ప్రాంతం, బీర్షెబా, అట్ ది సేమ్ టైం రమత్ గాన్. సో రమత్ గాన్ ప్రాంతంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కొన్ని పదుల సంఖ్యలో మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. అయితే అంతకంటే ముందు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అరక్ ప్రాంతంలోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్ ఢీకొట్టింది. సో అక్కడ మిసైల్ ప్రయోగించింది ఇజ్రాయెల్. సో దీంతో వాటర్ రియాక్టర్ పూర్తిగా పేలిపోయింది. ఎవాక్యుయేట్ అరక్ అని చెప్పి కూడా ఇజ్రాయెల్ మరోసారి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చింది. ఒక సోషల్ మీడియా వేదికగా ఆ మాటను చెప్పుకొచ్చింది. ఎవాక్యుయేట్ అరక్స్ హెవీ వాటర్ రియాక్టర్ అంటూ మాట్లాడుకొచ్చింది. అయితే దాంతో ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొన్నటువంటి ఇరాన్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇకపై డిఫెన్సే కాదు, ఏకంగా అటాక్ కూడా చేస్తామని చెప్పింది. ఈరోజు ఉదయాన్నే మీకు ఆర్టీవీ చెప్పింది 21 దేశాలు ఏకమయ్యాయి. 21 అరబ్, ఆఫ్రికన్ అండ్ ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడుతున్నాయి. వారంతా కూడా కలిసికట్టుగా వెళ్తామంటున్నారు. దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఈజిప్ట్, పాకిస్తాన్, తర్వాత సౌదీ, ఖతార్, కువైట్, ఇవన్నీ కూడా ఇరాక్ లాంటి దేశాలు కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడుతున్నాయి. ఒకరు డైరెక్ట్గా కనుక అమెరికా రంగంలోకి దిగితే, అమెరికా కనుక డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఇరాన్ పైన దాడి కనుక చేయాల్సి వస్తే డెఫినెట్ గా ఈ దేశాలని చెప్తున్న మాట ఒకటే, మీరు ఇరాన్ పైనే కాదు ఇజ్రాయెల్ పైన కూడా చేయాలి. ఆల్రెడీ ఇరాన్ ఎన్పిటి నాన్ ప్రిలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేసింది. కానీ కొంత వెసులుబాటులో భాగంగా అత్యవసర సమయాల్లో న్యూక్లియర్ బాంబుని అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చినటువంటి ఒక మాట ఏదైతే చెప్పుకొచ్చిందో డెఫినెట్ గా దాని నేపథ్యంలో బయటకు వచ్చింది. కానీ ఇంతవరకు ఇజ్రాయెల్ కనీసం ఆ ట్రీటీ పైన కూడా సంతకం చేయలేదు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా దోషే. ఇజ్రాయెల్ కూడా చాలా భీకరంగా దాడులు చేస్తోంది. జూన్ 13 రోజున ఆ దాడులు కనుక జరగకపోయి ఉంటే ఇక్కడ వరకు పరిస్థితి వచ్చేదే కాదు. చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ చేస్తోంది. కానీ ఇరాన్కి అటువంటి దురుద్దేశం ఏది లేదని చెప్పి 21 దేశాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం పరిస్థితి చేతులు జారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ మారణహోమం ఇంకా కంటిన్యూ అవుతోంది. కాన్సిక్వెంటివ్ గా 7th డే ఇంకా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఈ దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరింతగా తీవ్ర రూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇజ్రాయెల్ ప్రాంతంలో, సౌతర్న్ ఇజ్రాయెల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో టెల్-అవీవ్, రమత్ గాన్, హోలాన్, బీర్షెబా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తమ దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంకా ఈ దాడుల సంఖ్య పెంచొచ్చు. ఇంకా ఇరాన్ అటు అరబ్ దేశాలు, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కూడా ఏకమవుతున్నాయి. కాబట్టి ఈ దాడులు మరింతగా తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ రష్యా కూడా ఒక మాట చెప్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగానే ఉంది. ఏమంటున్నారంటే ఆయన, మీరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది ఇంకా ఎస్కలేట్ అవుతోంది, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు మీ పని చూసుకోండి. ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఆ యుద్ధానికి సంబంధించి మనం ముగింపు పలకాలి. కానీ రకంగా మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు, మీరు ఏకంగా మీ ఆర్మీ పర్సనల్స్ని అక్కడికి మోహరించే అవకాశం కనబడుతోంది. ఆ రకంగా చేయడం ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు అనేటువంటి మాటని రష్యా చెప్తోంది. సో రష్యా మాటని అమెరికా వింటుందా అంతటి స్థాయిలో? ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడి మాటలు, రష్యా నుంచి వచ్చిన మాటలకి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక సెటర్ కూడా వచ్చింది. సో ఫస్ట్ మీ సంగతి చూసుకోండి, మమ్మల్ని కాదు మీరు చెప్పాల్సింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మీ సంగతి ఏంటో మీరు తేల్చుకోండి. మీకే చక్కదిద్దుకోవడానికి కరెక్ట్గా సమయం లేదు, మీకే చక్కదిద్దుకునే అవకాశం లేదు. మీరు కూడా చాలా దాడులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మమ్మల్ని అనాల్సిన అవసరం లేదంటూ మాట్లాడతారు. ఎస్, ఇజ్రాయెల్ నుంచి మన భారతీయులు ఒకరు ఆర్టీవీకి లైవ్లో జాయిన్ అయ్యారు, రాకేష్ అని చెప్పి. ఎస్ రాకేష్, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సౌతర్న్ ఇజ్రాయెల్లో ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకి అక్కడ ఒక హాస్పిటల్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. సో మీకు ఆ మిసైల్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి మారణహోమం గురించి, అక్కడ జరిగే దాడుల గురించి ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? సో మీరుండే ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్